డైలీ బ్రెడ్ చర్చ్ వారి బైబిల్ ఫ్యాక్ట్స్. వేదాలు 4 రకాలు. 1 ఋగ్వేదం, 2 యజుర్వేదం, 3 సామవేదం, 4 అథర్వవేదం. ఈ భూమి మీద మొట్టమొదటిగా వ్రాయబడిన గ్రంథం వేదాలు. ఇవి సుమారు క్రీస్తు పూర్వం 2000 సంవత్సరంలో వ్రాయబడ్డాయి. 4 వేదాల్లో ముందుగా ఋగ్వేదం వ్రాయబడింది. ఈ వేదాలు మన భారతదేశంలో ఆర్య ఋషుల చేత వ్రాయబడ్డాయి. ఈ వేదాలు బ్రహ్మ ముఖోద్దిష్టాలు, అంటే సృష్టికర్త అయిన దేవుని ముఖం నుండి వెలువడ్డాయి. కావున ఈ విశ్వానికి సృష్టికర్త ఎవరో ఆ సృష్టికర్తే ఆర్య ఋషుల చేత వేదాలు వ్రాయించాడు. ఆర్య ఋషులు ఈ భూమి మీద మానవోన్నతికి 3 మార్గదర్శకములు తెలియజేశారు. 1 ధర్మసూత్రములు, 2 గృహ్య సూత్రములు, 3 శ్రౌత సూత్రములు. ఇందులో ధర్మసూత్రములు అంటే మానవులకు కావలసిన మరియు పాటించవలసిన ధర్మములను తెలియజేస్తుంది. గృహ్య సూత్రములు అంటే మనం ఇంటి దగ్గర మరియు సమాజంలో రోజువారీ చేసే పనులను తెలియచేస్తుంది. శ్రౌత సూత్రములు అంటే యజ్ఞ యాగాదులను తెలియచేస్తాయి. ఈ విధంగా ఈ మూడింటిలో మానవులు పాటించవలసిన విషయాలు ఆర్య ఋషులు వ్రాయడం జరిగింది. ఇందులో ఇప్పుడు మనం శ్రౌత సూత్రముల గురించి తెలుసుకుందాం. శ్రౌత సూత్రములు బట్టి యజ్ఞ యాగాదులు సృష్టికర్తకు మానవులు అర్పించాలి. దీనికి గల కారణం మానవులు చేసిన పాపాలను బట్టి యజ్ఞ యాగాదులు అర్పించాలి. పాపం గురించి బృహదారణ్యక ఉపనిషత్ 6వ అధ్యాయము 5వ మంత్రంలో ఈ విధంగా వ్రాయబడింది: యథాచారి తదాభవతి సాధుకారి సాతుర్భవతి పాపకారి పాపోభవతి పుణ్యః పుణ్యేన కర్మణా భవతి పాపః పాపేన. దీనికి అర్థం ఏమిటంటే, ఎట్లు ఆచరించువాడే అట్టువాడొగును, మంచి పనులు చేయువాడు మంచివాడొగును, పాపము చేయువాడు పాపియొగును. పుణ్యము కలుగు పనులు చేయుట చేత పుణ్యమును, పాపము కలుగు పనులు చేయుట చేత పాపమును కలుగుచున్నది. ఈ విధంగా మానవులు చేసే పనులు బట్టి పాపపుణ్యాలు కలుగుతాయి. అంటే మంచి పనులు చేస్తే పుణ్యం, పాపపు పనులు చేస్తే పాపము మానవునికి కలుగుతుంది. ఈ విధంగా మానవులు చేసిన పాపములకు విముక్తి కలుగు చేయుటకు యజ్ఞ యాగాదులు ఎలా చెయ్యాలో ఆర్యులు మానవులకు తెలియచేశారు. సామవేదంలో తాండియా మహాబ్రాహ్మణంలో ఈ విధంగా వ్రాయబడింది: సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణ మవశ్యకం తదే రక్తం పరమాత్మస పుణ్యదాన బలియాగం. దీనికి అర్థం ఏమిటంటే, సర్వపాప పరిహార్థము రక్త ప్రోక్షణ అవసరమై ఉన్నది. ఆ రక్తము పరమాత్ముని కొరకు పుణ్యమైన దానమును బలియును యాగమై ఉన్నది. అలాగే మరొక మంత్రంలో ఈ విధంగా వ్రాయబడింది: అపరం వ్యవస్థానుసారేణ రుధిరపాతం వినాపాప విమోచన నభవిచితి. దీనికి అర్థం ఏమిటంటే, ధర్మశాస్త్ర ప్రకారము రక్తము చిందింపబడకుండా పాప విమోచన కలగదని అర్థం. అంటే మానవులు చేసే పాపాలకు ప్రాయశ్చిత్తం కలగాలంటే ఖచ్చితంగా రక్త ప్రోక్షణ జరగాలి, అనగా రక్తము చిందింపబడాలి. బైబిల్లో పాత నిబంధనలో ఇశ్రాయేలీయులు ఆవులను, మేకలను, గొర్రెలను, పొట్టేళ్లను పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, దహన బలి, సమానార్థ బలి రూపాలలో బలులు అర్పించేవారు. అలాగే మన భారతదేశంలో కూడా పూర్వం రోజుల్లో జంతు బలులు అర్పించేవారు. ఇప్పుడైతే జంతు బలులను ఒప్పుకోరు. పాప విమోచనకై వేద ఋషులు యాగ విధులను నేర్పుటకు ఒక శాస్త్రమును ఏర్పరిచారు. ఇంతకీ యజ్ఞము అన్న, యాగము అన్న, మేధము అన్న ఒకటే. ఇవి పర్యాయ పదాలు. సామవేదంలో యాగములు మొత్తం 7. 1 పురుష మేధము, 2 గోమేధము, 3 నరమేధము, 4 అశ్వమేధము, 5 అజామేధము, 6 రాజసూయము, 7 వాజపేయము. ఇప్పుడు మనం అజామేధము గురించి తెలుసుకుందాం. అజామేధము అనగా 2 అర్థాలు ఉన్నాయి. అజ అంటే పుట్టుక లేనిది, జా అంటే పుట్టుక కలది. సంస్కృతంలో మరియు హెబ్రీ భాషలో అజ అంటే మేక అని అర్థము. దీని గురించి బైబిల్లో కూడా వ్రాయబడింది. లేవ్యకాండము 16వ అధ్యాయము 5వ వచనం. అందులో మేక అనగా అజాజేలు అని వ్రాయబడింది. అంటే ఇశ్రాయేలీయులు క్రీస్తు పూర్వం 1500 సంవత్సరంలోనే అజామేధమును ఆచరించారు. స్వయంగా యాజకుడైన అహరోను ఈ కార్యము చేశాడు. లేవ్యకాండము 16వ అధ్యాయము 21, 22 వచనములు. అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక తల మీద తన 2 చేతులు ఉంచి ఇశ్రాయేలీయుల పాపములనియు అనగా వారి దోషములనియు వారి అతిక్రమములనియు
దాని మీద ఒప్పుకొని ఆ మేక తల మీద వాటిని మోపి తగిన మనుషుని చేత అరణ్యంలోనికి దాన్ని పంపవలను. ఆ మేక వారి దోషములన్నిటినీ ఎడారి దేశమునకు భరించిపోవును. అతడు అరణ్యములో ఆ మేకను విడిచిపెట్టవలను. ఈ విధంగా యాజకుడైన అహరోను దేవుడు చెప్పిన రీతిగా అనుసరించాడు. అలాగే మహమ్మదీయులు కూడా బక్రీద్ అను పండుగను ఆచరిస్తారు. బక్రీద్ అనగా అజామేధము అని అర్థము. ఈ పండుగలో మహమ్మదీయులు 2 మేకలను తెప్పించుకుని ఒక మేకను తమ కుటుంబీకుల నిమిత్తం, మరొక మేకను మొత్తం ముస్లింల నిమిత్తం బలిగా అర్పిస్తారు. అప్పుడు వారు ఈ విధంగా ప్రార్థిస్తారు: ఓ దేవా, ఈ బల్యర్పణను మా పాప పరిహారము కొరకు అంగీకరించి మాలోని దుర్మార్గములు తీసివేసి మా మతమును పవిత్రము చేయుమని స్మరిస్తారు. ఈ విధంగా పూర్వం ఇశ్రాయేలీయులు మరియు ముస్లింలు కూడా అజామేధమును ఆచరించారు. ఇప్పుడు సామవేదంలోని అజామేధం గురించి ఏం వ్రాయబడిందో తెలుసుకుందాం. ముందుగా మచ్చలేని ఒక మేకను తీసుకోవాలి. దాని తలకు బలుసు కంప చుట్టాలి. తరువాత ఆ మేకను యూపస్తంభమునకు కట్టాలి. తరువాత 4 కాళ్ళలోనూ మేకులు కొట్టవలను. తరువాత మేకకు కప్పిన పచ్చడమును 4 ఋత్వికులు పంచుకోవాలి. దాని ఎముకలలో 1 విరవకూడదు. తరువాత ఆ మేకకు సోమరసము త్రాగించాలి. తరువాత దానిని వధించిన పిమ్మట ప్రాణప్రతిష్ఠ చేయాలి. ఆఖరున దాన్ని మాంసమును భుజించాలి. ఈ విధముగా అజామేధమును ఆచరించాలి. క్రీస్తు శకం 1వ శతాబ్దంలో ఇటువంటి బలియాగము అగుటకు మానవుల పాప విమోచనకై లోక రక్షణార్థమై భూమికి మధ్య భాగంలో బెత్లెహేములో యేసుక్రీస్తు గారు పుట్టారు. అజామేధంలో ఏమైతే వ్రాయబడిందో అట్టి విధమైన బలియాగం యేసుక్రీస్తు గారు మాత్రమే జరిగించారు. ఈ భూమి మీద దేవుళ్ళు అనబడిన వారు కానీ, దేవతలు అనబడిన వారు కానీ ఇట్టి బలియాగం ఎవరూ జరిగించలేదు. కేవలం యేసుక్రీస్తు గారు మాత్రమే బలియాగం అయ్యారు. అజామేధంలో యజ్ఞమయ్యే పశువు ఒక మచ్చలేని మేక ఉండాలి. అలాగే యేసుక్రీస్తు గారు కూడా పాపము లేని దైవ మానవుడు. దాని తలకు బలుసు కంప చుట్టాలి. అలాగే యేసుక్రీస్తుకు ముండ్ల కిరీటం పెట్టారు. మేకను యూపస్తంభమునకు కట్టాలి. అలాగే యేసును సిలువ మ్రానుపై వేలాడదీశారు. మేక 4 కాళ్ళలోనూ రక్తము కారునట్లు మేకులు కొట్టాలి. అలాగే యేసుక్రీస్తుకు కాళ్ళు చేతులకు మేకులు కొట్టారు. మేకకు కప్పిన పచ్చడమును 4 ఋత్వికులు పంచుకోవాలి. అలాగే యేసుక్రీస్తు వస్త్రమును సైనికులు చీట్లు వేసి పంచుకున్నారు. దాని ఎముకలలో 1 విరవకూడదు. అలాగే యేసుక్రీస్తు ఎముకలలో 1 కూడా విరవలేదు. మేకకు సోమరసము త్రాగించాలి. అలాగే ఆయనకు చేదు చిరకను ఇచ్చారు. వధించాక దానికి ప్రాణప్రతిష్ఠ చేయాలి. అలాగే యేసుక్రీస్తు మృత్యుంజయుడి లేచాడు. తరువాత దాని మాంసమును భుజించాలి. అలాగే యేసుక్రీస్తు లోక రక్షణార్థమే జీవాహారము అయ్యాడు. ఈ విధంగా మానవాళి పాపాల నిమిత్తమే రక్తము చిందించినటువంటి ఏకైక దేవుడు యేసుక్రీస్తు మాత్రమే. ఇప్పుడైతే ఆర్యులేమి, యూదులేమి, క్రైస్తవులేమి జంతు బలులు అర్పించనవసరం లేదు. పాత నిబంధనలో జరిగిన బలులు కాబోయే యేసుక్రీస్తు బలి యొక్క ఛాయలు మాత్రమే. పాత నిబంధనలో బలులు యేసుక్రీస్తు ప్రతిబింబాలు మాత్రమే. అసలైన సత్యదేవుడు బలి అయ్యాడు కాబట్టి ఇక జంతు బలులతో పని లేదు. ఎందుకంటే హెబ్రీయులు 10వ అధ్యాయము 1వ వచనం, ధర్మశాస్త్రము రాబోచున్న మేలులు ఛాయగలదియే గాని ఆ వస్తువుల నిజ స్వరూపము గలది కాదు. అలాగే కొలస్సీ 2:17, ఇవి రాబో వాటి ఛాయే గాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. కావున నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. పాత నిబంధనలో బలులు క్రీస్తు బలికి ఒక ఛాయ మాత్రమే. అంటే ఇప్పుడు మనకు నీడ అవసరం లేదు. అసలైన క్రీస్తు నిజ స్వరూపము మనము కలిగి ఉన్నాము కాబట్టి నీడతో ఇక పని లేదు. కావున వేదాలలో సత్యమైన దేవుడు, యజ్ఞ పశువు, యజ్ఞ పురుషుడు, యజ్ఞ ప్రజాపతి యేసుక్రీస్తు మాత్రమే. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.